ఏపీలో 3 రాజధానులపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం జగన్. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అటు అమరావతిని శాసనసభ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. అయితే 3 రాజధానులపై ప్రకటన చేసి 4.5 ఏళ్లు గడుస్తున్నా అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు. విశాఖకు ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అంటూ ప్రజలను ఊరిస్తూనే ఉన్నారనే వాదన. ఈ దసరాకు విశాఖకు మకాం మార్చేస్తామని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. ఇందుకు అనుగుణంగా విశాఖలో జగన్ కోసం ఋషికొండను తవ్వి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే మంత్రులు, అధికారుల కోసం నివాసాలను కూడా వెతికి పెట్టారు స్థానిక అధికారులు. ముందుగా గత ఉగాది నాటికి, ఆ తర్వాత జూన్, జూలై అని, దసరా అని ఇలా చాలా ముహూర్తాలే అయిపోయాయి. కానీ రాజధాని విశాఖ తరలింపులో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. కొద్ది రోజులుగా ఈ అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే రాజధాని తరలింపు అంశం ఎన్నికల స్టంటేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజానికి 3 రాజధానుల అంశాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2024 ఎన్నికల్లో దీన్నే ఎన్నికల ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోందనే టాక్ వినిపిస్తుంది. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి మంచి మైలేజ్ రావడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపైన దాని ప్రభావం ఉంటుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. ఎన్నికల వేడి రాసుకుంటున్న సమయంలో, అందులోనూ సీఎం జగన్ నేరుగా ఎన్నికల ప్రచారం బరిలోకి దిగే సమయంలో రాజధాని తరలింపు ప్రక్రియ చేపడితే బాగుంటుందని వైసీపీలో కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే రాజధాని షిఫ్టింగ్ ఆలస్యం చేస్తుందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అయితే విశాఖ రాజధాని తరలింపుపై మాత్రం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాత్రం కోర్టు పరిధిలో ఉన్న ఇబ్బందుల వల్లే రాజధాని మార్చడం ఆలస్యం అవుతుందని అంటున్నారు. తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచే పాలన సాగిస్తారని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం. పార్టీ ఎవరిని తక్కువ చేయదు. మరీ ముఖ్యంగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ మా పార్టీ. ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో, దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గతంలో విశాఖలో వస్తాను, విశాఖ నుంచే పరిపాలన రాజధాని చేస్తాను, విశాఖలోనే పరిపాలిస్తాను అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. డిసెంబర్ 8వ తేదీగా ఈ యొక్క విశాఖకి నేను వచ్చి విశాఖ నుంచే పరిపాలన చేస్తానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే రాజధాని రైతులు హైకోర్టుకు వెళ్ళి ఈ యొక్క రాజధాని పైన ఏదైతే కేసు వేశారో హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు జడ్జి కూడా ఎటువంటి పరంగా కూడా ఇక్కడి నుంచి రాజధాని విశాఖగా పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా జడ్జి అయితే ఏదైతే జడ్జిమెంట్ అవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో కేవలం ఈ యొక్క రాజధాని విశాఖ రాజధాని అనేది ఒక కళలాగే మిగిలిపోయింది అనుకోవచ్చు. ఏదైనా సరే గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం అయితే ఇలాగే విశాఖ నుంచే పరిపాలన చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కూడా
ఇందాకలే ఈ యొక్క కాసేపటి కింద తెలియజేశారు. జనవరిలోని ఎట్లాగైనా సరే ఈ యొక్క పరిపాలన రాజధాని విశాఖ నుంచి పరిపాలిస్తానంటూ కూడా తెలియజేశారు. ఏదప్పటికీ కూడా హైకోర్టులో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్లే ఈ యొక్క విశాఖలో పరిపాలన ఆగిందంటూ కూడా తెలియజేశారు. అయితే గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే విశాఖకి కొంత కమిటీని అయితే పంపించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలను అయితే ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అంటూ కూడా గతంలో అయితే ఒక డ్రామా అయితే జరిగింది. అయితే ఆ డ్రామాలోని యొక్క ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ కేవలం విశాఖలోని ఎక్కడైతే గవర్నమెంట్ సచివాలయాలను ఎక్కడైతే పెడితే బాగుంటుంది, ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి పరిపాలనిస్తే ఎక్కడెక్కడ ఎటువంటి సచివాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అంటూ కూడా ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఏదైనా సరే ఈ కమిటీ అనేది ఒక నామకేవాసిలాగే ఉండిపోయింది కానీ ఎటువంటి పనులు కూడా ముందుకు కొనసాగలేదు. విశాఖ రాజధాని ఒక కళలాగే ఉండిపోయింది అనుకోవచ్చు. ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నాయి కేవలం రాజధాని విశాఖపట్నం ఎందుకంటే విశాఖపట్నంకి వస్తున్నారు వీళ్ళు కేవలం వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత ఎవరైతే యొక్క జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న స్థలాల కోసమే ఇక్కడ రాజధాని అంటూ కూడా ఇక్కడ నుంచి పరిపాలిస్తానంటూ కూడా చెప్తున్నారు. ఏదైనా సరే రాజధాని అంటూ ఒక డ్రామా కావాలనే ఒక ఎలక్షన్ స్టంట్ కోసమే చేస్తున్నారు తప్పించి విశాఖలో పరిపాలిస్తామని అంటున్నారు కానీ ఎటువంటి పరంగా కూడా వాళ్ళు ఎటువంటి ముందుకు అడిగేసింది కాదు. ఎప్పుడు ఎటువంటి ఒక రాజధాని కూడా ఉన్న రాజధానిని సమయంగా ఉద్ధరించలేదు కానీ విశాఖని కొత్తగా రాజధానిగా సృష్టించి కూడా విశాఖ ప్రజలకి ఇప్పుడుకొచ్చి ఎటువంటి పరంగా కూడా విశాఖ అభివృద్ధి చేయలేదు కానీ ఇక్కడి నుంచి విశాఖ రాజధాని చేసి ఇక్కడి నుంచి పరిపాలిస్తాను అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అయితే విశాఖని అభివృద్ధి చేసి అభివృద్ధి చరణంలో నడిపించేస్తే బాగుంటుంది. అట్లాగే కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం కాదు, 2024 ఎలక్షన్ స్టంట్ కోసం కాదు, కేవలం యొక్క ముందు విశాఖని అభివృద్ధి చేసి చూపించండి, దాని తర్వాత రాజధాని చేతురు కానీ దాని తర్వాత ఏదైతే ఇక్కడ నుంచి పరిపాలిద్దరు కానీ అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఏదైతే 2024 ఎన్నికల్లో మాత్రం తీవ్ర ఓటమి అయితే చూస్తారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి ఏదైతే వైవి సుబ్బారెడ్డి కూడా బీసీలకి మేము న్యాయం చేసాం, బీసీలకు ఏదైతే న్యాయం చేసామో అట్లాగే ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కూడా ఆయనకి ఉన్నతమైన స్థాయి కూడా ఇచ్చిన వంశీకృష్ణ యాదవ్ ఇట్లా చేయడం అనేది ఆయన ఇంకిత జ్ఞానానికే వదిలేసామంటూ కూడా వైవి సుబ్బారెడ్డి అయితే కాసేపటి కింద తెలియజేశారు. ఏదైనా సరే విశాఖపట్నం ఒక రాజధాని అనేది ఒక కళలాగే మారిపోయింది. ఉత్తుత్త మంత్రంలాగే చెప్తున్నారు కానీ ఎటువంటి పరంగా కూడా ఎటువంటి రాజధాని కానీ ఇక్కడ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తానంటూ కూడా కేవలం ఎలక్షన్ డ్రామా అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.